నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. ఈరోజు ఓపెన్ మైండ్ విత్ నిజం చంద్రబోస్తో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మాతింగి ఓదేలు మాదిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి, మీ నేపథ్యం ఏంటి, ఎంఆర్బిఎస్లో మీ ప్రస్థానం ఏంటి, అసలు ఉద్యమాల్లోకి మీరు ఎందుకు వచ్చారు? అంటే నేను తెలంగాణలోని ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా, అప్పుడు తెలంగాణ ఆవిర్భావానికి ముందు కరీంనగర్ జిల్లా, ఒక పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రాంతానికి చెందినవాడిని. నాన్నగారు ఉద్యోగరీత్యా సింగరేణి కార్మికుడు. కుటుంబం కూడా ఒక బిలో మధ్యతరగతి కుటుంబమే. నాకంటే ముందు ఒక 6 అమ్మ నాన్నకు పుట్టి చనిపోవడం జరిగింది. నాన్నగారికి ఉద్యోగంలో మైన్లో అండర్ గ్రౌండ్లో యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇబ్బంది పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్న కుటుంబం. మీరు పెద్దవాళ్ళ ఆ కుటుంబానికి? అంటే నాకంటే పెద్దవాళ్ళు అందరూ చనిపోయారు. ఒక అక్క తర్వాత నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు. ఇప్పుడు వీళ్ళ మాత్రమే ఉన్నాం. సో ఆ రోజుల్లో సింగరేణి కార్మికుడికైనా మేము పుట్టిన సమయంలో వచ్చే భత్యం జీతం చాలా తక్కువ. స్వతహాగా అంటే మన కులాల్లో ఆస్తులు పాస్తులు తాతల నుండి వచ్చేటి ఏమున్నాయి కనుక నాన్నగారికి వాళ్ళ మామగారు ఉద్యోగం పెట్టియడం వల్ల ఆయన అక్కడ వచ్చి ఉండడం, మమ్మల్ని చదివేయడం జరిగింది. అంటే చిన్నప్పటి నుండి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల చిన్ననాటి నుండే కొంత ఈ పుస్తకాల్లో సైన్స్లో బొమ్మలు గీయడం ఇదంతా ఒక సెక్షన్గా ఉంటుంది కనుక దాన్ని ప్రాక్టీస్గా మలుచుకొని ఆ ప్రాక్టీస్నే అంటే ఆ విషయంలో కూడా టీచర్తో దెబ్బలు తిన్నాను. జీర్ణాశయ బొమ్మ వేయడానికి కాపీ చేసుకొని పోతే టీచర్ దొరకబట్టి ఒక రోజంతా వంగ పెట్టేది. ఆ తర్వాత వారం రోజులకే టీచర్ క్లాస్ చెప్తుంటే టీచర్ ఫోటో గీసి ఇచ్చాను. అప్పటి నుండి మేడం కళావతి గారని ఆమె చాలా ఎంకరేజ్ చేసేది. ఒకవైపు 5th క్లాస్లోనే చదువుతూ గోడలపైన షాప్ బోర్డ్స్ కానీ ఏమన్నా ఉంటే రాసేది. పెయింటింగ్ లెటర్స్ రాసేది, బొమ్మలు కూడా వేసేది. సో దాంట్లో భాగంగా చేస్తూ వచ్చేది. 10th క్లాస్ వచ్చే నాటికి మంచి ఆర్టిస్ట్గా ఆ ప్రాంతంలో పేరు. నా కోసం పెద్ద పెద్ద షాపింగ్ వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేసే స్థాయిలో ఉండేది. సో ఆ క్రమంలో నాకు స్పష్టంగా ఇయర్ ఐడియా లేదు, కానీ ఒకసారి మాదిగల మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో అనేసి మా ఏరియాలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో మేము దరిదాపు చిన్నపిల్లలమే, అంటే సొసైటీ పెద్ద పరిజ్ఞానం లేకపోయినా మాదిగోళ్ళ మీటింగ్ అని తెలంగాణలో మీటింగ్ అంటే కృష్ణమాది గారు పెట్టేదే కదా. అప్పుడు కృష్ణమాదిగ తెలియదు మాకు. మాదిగోళ్ళ మీటింగ్ అనే తెలుసు. అంటే ఆర్గనైజ్ చేసింది ఆయనేనా? మీరు వెళ్ళిన తర్వాత చెప్తాను. మాదిగోళ్ళ మీటింగ్ అనేసరికి వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ తరలేరు. దాంట్లో మేము కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎల్బీ స్టేడియం జగజ్జీవన్ రావు స్టాచ్యూ ముందు నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. ఆ ప్రదర్శనలో మధ్యాహ్నం దాటే నాటికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో వరదలు వచ్చినాయని హెలికాప్టర్లో ఆయన వెళ్ళిపోవడం, ఆయన వచ్చి సమాధానం చెప్పేదాకా ఇక్కడ నుండి కదిలేదు 24 గంటలు కాదు 48 గంటలైనా ఇక్కడే నిరసన తెలుపుదామనేసి అప్పుడు నల్లకండు వేసుకున్న అతను ఒక పిలుపునిచ్చారు. స్పష్టంగా ఆయన పేరు కూడా అప్పుడు నాకు తెలియదు. చంటి పిల్లల్ని వేసుకొని అదే రోడ్డు పైన కరెంట్ లేకుండా నీళ్ళు లేకుండా అక్కడ అందరూ నిరసన తెలుపుతూ ఉంటే అనిపించింది. అంటే స్కూల్లో మేము మాదిగా అని చెప్పుకోకపోయేది, హర్జన్స్ ఎస్సీస్ ఇలా చెప్పుకున్నాం, దళితుల మధ్య మాదిగా అని చెప్పుకోవడం ఒక విధంగా ఇదైంది. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈ పోరాటం ఏంది ఇది అది ఆయనైనా కృష్ణమాది గారు అనుకున్న తర్వాత ఆ నల్లకండు వేసుకున్న అతను కృష్ణమాదే గారు అనేది తర్వాత అవగాహన అయింది. సో ఈ ఉద్యమం మా కోసం జరుగుతున్నప్పుడు అంత చంటి పిల్లల్ని వేసుకొని ఆడపడుచులు వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు మన అవసరం ఉన్నప్పుడు ఈ పోరాటానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఆ రోజు ఒక చిన్నపిల్లనైనా 10th క్లాస్ వయసులో. నిజమా? నిజం. 10 సంవత్సరాల వయసులో అంత మెచ్యూరిటీ ఉందా? అవును. 5వ తరగతిలోనే బొమ్మలు వేసే కాడికి ఉన్నప్పుడు అది డ్రాయింగ్ బొమ్మలు పుస్తకాల్లో ఉంటాయి, వేయాలి. అవును. అది ఒక ఇది బయటికి వెళ్ళి దాన్ని మార్కెట్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు జాతి కోసం పనిచేయాలని అంత. అవును, మాదిగల కోసం. ఇప్పుడు మా నాన్న ఏం చెప్పేది,
జాంబవంతుని వారసులం అని చెప్పేది, మా నాన్న యక్షగానం చేసేది, డప్పు కళాకారుడు. మాకు చిన్నప్పటి నుండి చాలా అంశాలపైన నేర్పించేది. మా నాన్న సింగరేణి కార్మిక నాయకుడు. చెప్పేటోళ్ళ మీకు? ఎస్, నాన్నగారు కూడా చాలా కార్మికుల కోసం, అంటే నాన్నగారి దగ్గరికి ఉదయమే ఆరోగ్యం బాగలేదని సస్పెండ్ అయినామని చాలా మంది కార్మికులు వచ్చేది. ఓకే. నాన్నగారు కూడా ఒకప్పుడు అక్కడ సికాస్ అని నిషేధిత సంస్థ మైండ్స్ అన్ని మూపించినప్పుడు నాన్నగారు ఆ సికాసకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీలో ఉండి. మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు కొంత భావజాలం ఉంది. ఈ చర్చ జరిగేది అన్నట్టు. నాన్నగారితో కొన్ని విషయాలపైన చర్చ జరిగేది. 10th క్లాస్ ఆ ఏజ్ నుంచి మీకు అప్పుడు ఎంత, 15-16-17 వరకు ఉంటాయి. అక్కడ నుంచి ఉద్యమం వైపు వచ్చేస్తాం. ఓకే. వచ్చిన తర్వాత అంటే ఉద్యమం వైపు పూర్తి స్థాయిలో రాలి, సానుభూతి పరుడుగా మారి ఆ ఉద్యమం ఎక్కడన్నా జరుగుతుందంటే సానుభూతి పరులుగా ఆకర్షించబడి ఉన్నాం. ఎక్కడన్నా జరుగుతుందంటే దానికి ఆ ప్లేస్లో ఉంటే అక్కడ ఆగి వినడం, లేదు అక్కడ ఏదైనా వాల్ రైటింగ్ కావాలంటే ఆ లోకల్ నాయకులకు రాసి ఇవ్వడం, బ్యానర్ రాసి ఇవ్వడం, దాన్ని ఫ్రీగా రాసి ఇవ్వడం. పూర్తి స్థాయిలో ఎప్పుడు వచ్చారు? పూర్తి స్థాయిలో 2004లో పూర్తి స్థాయిలో ఉద్యమంకు రావాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఎదిగిన నాయకులు రాజకీయాలు అయిపోయి. మీరు 2004లో ఉద్యమంలోకి రావడానికి పర్టికులర్గా మీ ప్రాంతంలో ఎవరన్నా ఒక నాయకుడు మిమ్మల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చాడా, లేకపోతే మీరే డైరెక్ట్గా గారితో అసోసియేట్ అయ్యారా? లేదు, అట్లా కాదు. అక్కడ మంద రవికుమార్ అని నాకంటే ఒక 1 year కొంత అడ్వాన్స్గా ఉద్యమంలో ఉన్న వ్యక్తి. ఆయన కృష్ణమాదిగ గారి దగ్గర కొంచెం ప్రభావితంగా ఉన్న వ్యక్తి. అంటే ఆయన చిన్నప్పటి నుండే కృష్ణమాదిగ గారితో ప్రయాణం చేసి యువసేన అది ఇది చేసుకుంటూ వచ్చిన సందర్భంలో అక్కడ ఉద్యమం మొత్తం, అంటే నాయకులు, సీనియర్ నాయకులు అంతా కూడా వేరే రాజకీయ పార్టీలకు అటు ఇటు పోయి ఉద్యమంలో సస్పెండ్ అయిన వాళ్ళు ఉండడం వల్ల ఆ పిల్లోడు నాయకత్వం చేస్తున్న క్రమంలో, అంటే మేమిద్దరం అన్న అనుకునేవాళ్ళం. ఆయన అన్న అవసరం ఏర్పడ్డది, రావాలి అంటే పూర్తి స్థాయిలో వెళ్ళేసి ఆ రోజు నేను మొదట ఎంఆర్పిఎస్ నాయకుడికి చదువుకుంటూ కూడా ఎంఆర్పిఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సుమారుగా 18-19 ఉంటాయి. 18-19లో పట్టణ కార్యదర్శిగా పనిచేశాను. ఓకే. ఆ తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ కమిటీల నిర్మాణం అది అన్న తర్వాత విద్యార్థి సంఘం బలంగా లేకపోవడం, ఈ పోరాటం విద్యార్థుల కోసమే జరుగుతుంది, విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని అప్పుడు చర్చ జరగడం, నన్ను విద్యార్థి సంఘానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వడం. ఆ నియోజకవర్గం నిర్మాణం చేసిన తర్వాత మళ్ళీ పెద్దపల్లి, ఇప్పుడు ప్రజెంట్ జిల్లా, అప్పుడు ఒక తాలూకాగా ఉండేది, ఆ స్థాయిలో ఇన్ఛార్జిగా చేయడం. ఆ తర్వాత కరీంనగర్ ఇన్ఛార్జిగా చేయడం. దాని తర్వాత జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఎక్కువ ప్రస్తుతం విద్యార్థి నాయకుడిగానే, నిన్న మొన్నటి వరకు కూడా విద్యార్థి నాయకుడిగానే వచ్చాను. కానీ విద్యార్థి నాయకుడిగా వచ్చిన ఉద్యమాన్ని విశ్లేషించుకునే కాడ నేను ఎక్కువ ఎంఆర్పిఎస్ నాయకులతోనే డిబేట్స్ ఎక్కువ చేసుకునేవాడిని. ఎక్కువ విశ్లేషణ చేసుకునేవాడిని. అంటే నన్ను నాయకుడు కూడా అప్పుడప్పుడు ఎంఆర్పిఎస్తో నీకేంది, నువ్వు విద్యార్థులను నిర్మించాలి కదా అని కోపం చేసే కాడికి ఉండేది. ఉన్నా కానీ నాకేంటో కొందరి తీరు కానీ నచ్చకపోతే అప్పుడే వెంటనే ఖండించేవాడిని. వాళ్ళతో వైరుధ్యం ఏర్పడేది అప్పటికప్పుడు. మొత్తం ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీకు కృష్ణమాదిగ గారి ఉద్యమంలో మీ జర్నీ? 20 ఏండ్లు. మరి అంత 20 ఏండ్ల పాటు ఒక వ్యక్తి నాయకత్వంలో పనిచేసిన మీరు ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణమాదిగ గారిని ఒక విశ్లేషణాత్మకంగా విమర్శించుకుంటూ తిరుగుతున్నారు. అన్ని తప్పులు ఏం కనిపోయినాయి ఆయన దగ్గర మీకు? అంటే 20 ఏళ్ళ తర్వాత విమర్శ ప్రస్థానం మొదలు పెట్టారంటున్నారా, లేక 20 ఏండ్లు కలిసి పనిచేశారు? అవును, 20 ఏండ్లు ఆయన దగ్గర పనిచేశారు. ఈ 20 ఏండ్లలో మీరు విమర్శలు చేయనివి 20 ఏండ్ల తర్వాత ఆయన మీదే ఎక్కువ పెట్టి మీరు విమర్శలు చేసుకుంటూ తిరుగుతున్నారు. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని మనము 50 ఏళ్ళైనా చూస్తూనే ఉంటాం, అందంగా కనిపిస్తుంది. దాన్ని ఎక్కేటప్పుడు కదా దాంట్లో ప్రయాస ఏంటి అనేది తెలిసేది. ఓకే. అంటే ఒక నాయకుడి గురించి తెలవాలంటే నాయకుడికి దగ్గరగా ఉండడం, విశ్లేషణ చేసుకోవడం, అనుసరిస్తున్న విధానాన్ని చూడడం, దాన్ని చూసిన తర్వాతనే కదా. ఏం కనిపించినాయి మీకు అంతలా విమర్శించడం? ఆయన చేసిన తప్పులేంటి? ఇక్కడే నేను ఇప్పుడు దక్షిణ భారతదేశం మొత్తము ఒక మాదిగల మహాత్ముడు, మాదిగ అనే పదానికి అర్థం ఎవరంటే మందకృష్ణ మాదిగ అని సమాజంలో ఒక టాక్ ఉన్నది. అలాంటి ఒక నాయకుడిని మనం విమర్శించేటప్పుడు బలమైన కారణాలు ఉండాలి కదా.
నేను ఇక్కడ నాయకుడిని విమర్శించడం కంటే నిర్ణయాలను విమర్శిస్తున్నా అని చెప్తున్నా. నిర్ణయాలు ఎవరివి? నిర్ణయాలు ఎవరి అయినా నాయకుడివే కదా. నేను నాయకుడిని తన వ్యక్తిగత విషయంలో విమర్శించట్లేదు. మీరు అడిగేది అదే అడగాలి. వ్యక్తిగత విషయాలని మేమంటలా. ఇక్కడ ఆయనను విమర్శించడానికి క్లియర్గా 2004లో వర్గీకరణ, రాష్ట్రపతితో వచ్చిన వర్గీకరణ రద్దు చేయబడింది. హైకోర్టులో కొట్టివేయబడింది, సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. అక్కడి నుండి ఉద్యమాన్ని విశ్లేషించుకుంటే ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 1994 ఈదుముడి కేంద్రంగా వచ్చిన ఉద్యమం 20 జిల్లాలు, అప్పుడు 23 జిల్లాలే, 21 జిల్లాలే ఆ రోజుల్లో, అన్ని జిల్లాలలో విస్తరించి మాదిగలను చైతన్యం చేసుకున్నది, లక్ష్యాన్ని నెరవేర్చుకున్నది, ఫలాలను ఇచ్చింది. ఆ ఫలాలను ఇచ్చిన కాడ కూడా ఒక తిరకాసు ఉన్నది. మీరు గమనించారో లేదో, 2000 నుండి 2004 వరకు వర్గీకరణ, రాష్ట్రపతితో వచ్చిన వర్గీకరణ, దాని ఫలాలు మాదిగ జాతికి 22,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయని స్టిల్ నా ఇప్పటికి కరపత్రం వేసి చెప్పగలుగుతున్నారు. ఇది చెప్పబట్టి రద్దయిన కానూని చెప్తున్నారు కరపత్రం వేసి. దీన్ని విశ్లేషిద్దాం ఒకసారి. 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత నేను అంటున్నది అంటే అన్ని రాలేదంటారు మీరు. అదే దీన్ని విశ్లేషిద్దాం. అవునా వచ్చాయా లేదా అనేది మీరే చెప్తారు. ఓకే. ఎస్సీలలో 52 కులాలకి, 51 కులాలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా చూసుకున్నప్పుడు ఉమ్మడి కులాలకి 15% రిజర్వేషన్. వర్గీకరణ సిద్ధాంతంలో, వర్గీకరణ సిస్టంలో మాదిగల వాటా 7%. నాయకత్వం కానీ, నాయకుడిని అనుసరించే వాళ్ళు కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం రానికి ముందు 50 ఏళ్ళు, వచ్చినాక 10 ఏళ్ల కాలం, 4 ఏళ్ల కాలం కొలమానం చేసి రానికి ముందు 50 ఏళ్ల కాలంలో మాదిగలు పొందిన ఉద్యోగాలు 20,000. కానీ వర్గీకరణ వచ్చిన తర్వాత 22,000 ఉద్యోగాలు. ఎప్పుడు చెప్పలేదన్నమాట వేదికల మీద, మీరు ఎప్పుడు చెప్పలేదన్నమాట. అదే నేను చెప్తున్నాను. విశ్లేషణ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది నేను చెప్తున్నాను, ఆడికే వస్తున్నాను. ఈ 22,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేవాళ్ళు 15% రిజర్వేషన్ ఉమ్మడిగా దళితులకు ఉన్నప్పుడు 1,20,000 ఉద్యోగాల నియామకాల్లో 22,000 ఉద్యోగాలు మాదిగలమే పొందినామని చెప్తున్నారు కదా. మరి వాటా ఎంత వస్తుంది మాదిగల్ది అనే ప్రశ్న చాలా రోజులకు ఉత్పన్నమైంది నాకు. ఓకే, 1,00,000కు మాదిగల వాటా ఎంత రావాలి? 7,000 మాత్రమే. అంటే 20,000లలో ఇంకో 1-2% వస్తుంది. అంటే ఎంత చూసినా కానీ 9 లేదా 10% రావడానికి అవకాశం ఉన్నది. అంటే ఎన్ని వేల ఉద్యోగాలు? 10,000 ఉద్యోగాలు, 11,000 ఉద్యోగాలు. 23,000 రాలేదు, 10,000 వచ్చినాయి అంటున్నారు. అంతే. వర్గీకరణ అమల్లో ఉంటాయి. అదే కదా లెక్క. అంటే వర్గీకరణ ఓకే, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నా. వర్గీకరణ జరిగినా కానీ మాదిగలకి లాభం లేదని చెప్తారా దీనివల్ల? అదే కదా ఇప్పుడు అర్థమయ్యేది. 22,000 అని ఎట్లా అబద్ధం చెప్తున్నాము? క్లియర్గా ఇక్కడ మాదిగ సమాజం కూడా, మాదిగ మేధావులు కూడా ఈ చర్చలు పెట్టకపోవడమే కదా. అంటే మాదిగ సమాజం ఒక్క నిమిషం, వర్గీకరణ జరగడం వల్ల మాదిగలకి అంత మేలు జరగదు అని చెప్తున్నారా మీరు? అంటే లేదు, మాదిగలకు మేలు జరుగుద్ది, కానీ జరిగింది జరిగినట్టుగా చెప్పకపోవడం తప్పు అని చెప్తున్నాను. ఓకే, అంటే అబద్ధం చెప్పి నడుపుతున్నారు అంటారు. అంతే కదా. మరి నిజమా కాదా మీరు తేల్చండి. ఇప్పుడు నాయకుడే చెప్పాడు 1,20,000 ఉద్యోగాల నియామకం జరిగింది అన్నారు. 1,20,000 ఉద్యోగాల నియామకం జరిగితే మాదిగల వాటా ఎంత ఉంటుంది వర్గీకరణలో? మరి ఎందుకు అందరు అదే పాట పాడుకుంటూ వచ్చారు ఎంఆర్పిఎస్ నాయకులందరూ, ఇంక్లూడింగ్ మీతో సహా? అదే కదా, దాన్ని చర్చ చేసుకొని విశ్లేషించుకొని దానికి వేదిక. ఉన్నప్పుడేమో 23,000 చెప్తున్నారు అందరూ. ఆయన దగ్గర నుంచి విభేదించి వచ్చిన తర్వాత ఈ 1,00,000 కింద పర్సంటేజ్, ఇన్ని వేలు అని చెప్పే దగ్గర ఉంటున్నారు. కానీ అంటే అందరు కలిసి ఏమన్నా ఒక మాఫియాని రన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ చర్చ ఎక్కడైనా ఏ నాయకుడైనా మీతో మాట్లాడా? ఏ ప్లాట్ఫామ్ మీదనైనా ఈ చర్చ జరిగిందా? వర్గీకరణ ఉద్యమం వల్ల 22,500 ఉద్యోగాలు రాలేదు, ఇది మోసం, ఇది అబద్ధం, విశ్లేషణ జరగాల్సిందే, ఏ లెక్కన వచ్చినాయో సమాజం ముందుకు తీసుకురావాల్సిందే అని ఇప్పటికైనా ఏ నాయకుడు అన్న అడిగాడు? ఒక ఆయన పరిసిపోగు సీన్ గారు అని ఆయన కూడా పెట్టాడు ఒక వీడియో సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలోనే చెప్పాడు 23,000 ఉద్యోగాలు రాలేదు. ఇట్లా మీరు ఎట్లా విశ్లేషించారు? ఈ చర్చను నేను 5 ఏళ్ళుగా చర్చ పెట్టుకుంటూ వస్తున్నా, నాతో దగ్గరగా ఉండే ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత. అవును. అయితే
అక్కడ ఉన్నప్పుడే ఈ ప్రశ్న ఎదురైంది నాకు. ఇది ఒక కారణమేనా ఆయన దగ్గర నుంచి బయటకు రావడానికి? ఇంకా ఉన్నాయి. వర్గీకరణ రద్దయిన తర్వాత విషయానికి వచ్చినప్పుడు వర్గీకరణ ఫలాలను ఆ ఫలాలతో వచ్చింది ఏంటిది అని చూపించే కార్యక్రమం చేసినప్పుడు దాంట్లో కూడా ఒక కల్పితం ఉన్నది అనేది నేను చెప్పబోతున్నాను. ఓకే. వర్గీకరణ వల్ల మాదిగ జాతికి నష్టం జరుగుతుందని చెప్పట్లే, వర్గీకరణ సిద్ధాంతం తప్పు అని చెప్పట్లే. ఓకే, ఎక్కువ చూపించడం మోసం కదా అంటున్నా. డెఫినెట్గా మోసం. ఇకపోతే ఆ రోజు హైకోర్టులో రద్దయింది, సుప్రీంకోర్టులో రద్దయింది. ఇక మిగిలి ఉన్న మార్గాలు రెండే మాదిగల చేతుల్లో. ఒక ప్రజా ఉద్యమం వచ్చిన 4 ఏళ్ల కాలంలోనే లక్ష్యం వైపు పోయింది. స్పష్టంగా లక్ష్యంలో భాగంగా వర్గీకరణ వచ్చింది. వచ్చిన వాటా ఎంత అంటే స్పష్టత ఇవ్వాల్సింది ఆ రోజున్న నాయకత్వమే. ఆ రోజు నేను ఉద్యమంలో లేను, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని నాకు నా అంచనా మేరకు నేను ప్రశ్నలు పెడుతున్నా. సమాజం విశ్లేషించుకోవాలి, నాయకులు సమాధానం చెప్పుకోవాలి. లక్షకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఇచ్చినాం అనేది. ఓకే, ఇక సమస్య ఎక్కడ మిగిలిపోయి ఉంది? వర్గీకరణను మళ్ళీ సాధించుకోవాలా? సుప్రీంకోర్టు రద్దు చేసింది, రాజ్యాంగం ఒప్పుకోదండి. ఒకటి రాజ్యాంగాన్నన్నా ఒప్పించాలి, సుప్రీంకోర్టునన్నా సమస్యను వినుమని చెప్పాలి. ఇవి రెండు జరిగినాయి అంటే ఇవి రెండు జరగడంలో కంప్లీట్గా విఫలమైన. అప్పుడు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దేశవ్యాప్తంగా ఒక గ్లామర్ ఉన్న నాయకుడిగా కనిపించడమో, ఉద్యమాన్ని నడిపించే నాయకుడికి రాజకీయ అవసరాలు ఏమైనా మిగిలి ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆ రోజు తను తీసుకున్న నిర్ణయం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే ఈ సమస్యను నేను పరిష్కారాన్ని కోరుకుంటా, సుప్రీంకోర్టు వైపు పోను అని చెప్పాడు అనేది ఆ రోజు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ విశ్లేషణ చేస్తున్నారు. ఇక పార్లమెంటు వ్యవస్థతో ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలనుకునే నాయకులు పార్లమెంటు వ్యవస్థ మీద ఎలాంటి పోరాటం తీసుకురావాలనే కాడ పూర్తి స్థాయిలో విఫలమైనరు. ఎట్లా విఫలమయ్యారని చెప్తారు? ఇప్పుడు నాకు తెలిసి నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ కృష్ణమాదిక్ గారు తీసుకునే కార్యాచరణలు కానీ ఆయన చేసే ఉద్యమాన్ని కానీ మీరు ఒకసారి గమనించండి, ఇంకెవరు చేయరు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. ఊరికే మనం ఏదో చెప్పుకోవడం కాదు మాటలు, ఆయన కార్యాచరణ తీసుకుంటున్నాడు. ఇంకా అంతకన్నా ఇంకా కార్యాచరణలు ఏమన్నా కొత్తవి ఉంటే చెప్పండి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒకవైపు ఇటు కులమానం చేసుకొని నాయకుడిని ఇటువైపు పెట్టుకొని, చిన్న ఉదాహరణ నార్త్ ఇండియాలో రాజస్థాన్ గుజ్జర్ల పోరాటం ఎంతమంది చేశారండి? 5-10 వేల మంది ఒక్కరోజు రైలు పట్టాల మీదకి వస్తే గుజ్జర్ల సమస్యకు పరిష్కారం పార్లమెంట్ ఇచ్చింది. ఓకే, మాదిగ ఉద్యమంలో తగలబడింది ఎప్పుడు, తగలబెట్టింది ఎప్పుడు, ఏ పిలుపులో అరెస్ట్ కాంది ఎప్పుడు, నష్టపోయింది ఎప్పుడు? జరిగింది కదా. మరి ఎందుకు రాలేదు పరిష్కారం ఎందుకు రాలేదు అంటే పరిష్కరించే వాడికి ఇక్కడ పోరాటం చేస్తున్నాం అనేది తెలిసే విధంగా జరగలే కదా పోరాటం. అంటే తగలబెట్టడాలు తగలబడ్డాలు అన్ని జరిగినాయి కదా, ఎవరికి తెలియాలి? సమస్య ఎక్కడ ఉంది? పార్లమెంట్ పరిధిలో. పోరాటం ఎక్కడ జరగాలి అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న సమస్య కాదు ఇది. ఈ రోజు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో, రాష్ట్ర నాయకత్వం చేతుల్లో ఉన్న సమస్య కానే కాదు ఇది. వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని సానుకూలంగా వెళ్ళారు, తీసుకొచ్చారు, చేశారు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు పరిధికి పోయి రాజ్యాంగాన్ని చూపించారో సమస్య రాజ్యాంగ పరిధిలో, పార్లమెంటు వ్యవస్థ పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్టు. ఇక పోరాటం జరగాల్సింది ఇక్కడ. అఖిలపక్షం ఢిల్లీకి ఎందుకు? అఖిలపక్షం కోసమే మన ఉద్యమాలు ఎందుకు? ఓకే, ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా సార్లు చేశారు కదా. ఎప్పుడు చేశారు? ఏ ఇయర్లో పోయారు? నెల పాటు ఎంఆర్పిఎస్ 2016 దాకా ఢిల్లీ కేంద్రంగా ఏ ఉద్యమాలు నడిచాయి? నెలపాటు 2016-17లో కదా పోయింది నెలపాటు. అక్కడ కూడా జరిగింది ఏంది? లొంగుబాటే కదా, పోరాటం కాదు కదా. కృష్ణమాదిక్ గారు లొంగుబాటయ్యారా అన్నట్టుగా. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి కాళ్ళ మీద పడి లొంగిపోయాం కదా మేము. అట్లన్నా చేస్తారని సరే ప్రయత్నం చేశాడు, కానీ అట్లా కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? లొంగుబాటు. ఈ మాదిగ జాతిలో చిలవలు పలవలుగా నాయకులు తలో దిక్కుండి తలో రాయేసే వాళ్ళగా కనపడుతున్నారు, కానీ పోరాటం చేసి ఆయనకి సహకరించట్లేదు అనుకోవచ్చా మిమ్మల్ని అందరినీ? ఎట్లా అనుకుంటారు? మీ వంతు ప్రయత్నంగా ఏం చేస్తున్నారు మీరు? మేము వర్గీకరణ కావద్దన్న రోజు వర్గీకరణకు వ్యతిరేకులు అని మాట్లాడండి మీరు. మేము కూడా వర్గీకరణ కోరుకుంటున్నాం. పోరాటం చేసే వాళ్ళకి మీ సహకారం ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటున్నా. అంటే ఆయన వర్గీకరణ ఇక్కడ చూసుకోండి వర్గీకరణ కోరుకుంటున్నారు కదా. ఇక్కడ ఎవరికి మొన్న మద్దతు ఇచ్చారండి?
ఎక్కడ? ఏపీలోనో? ఏపీలో ఎవరికి ఇచ్చారండి? ఎన్డీఏ కూటమికి. దాని భాగస్వామి సింహభాగం ఎవరిదండి ఎన్డీఏ కూటమిలో? తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం గతంలో ఏం చేసిందండి 2014లో? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు వర్గీకరణ గురించి మాట్లాడలేదు. అవును, ఆయన పరిధిలో లేదు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి పరిధిలో లేదు. ఎన్డీఏ కూటమిలో సింహభాగం మీరు టీడీపీ అన్నారు కదా. అవును. మరి ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది కదా. బీజేపీ ఉంది కదా. 10 ఏళ్ళు బీజేపీ చేయలేగా. ఇప్పుడు చేస్తాము. 100 రోజుల్లో చేయాల్సిన బీజేపీ 10 ఏళ్ళు ఆ రోజు 100 రోజుల్లో చేస్తామని తిరుపతి వేదిక మీద బీజేపీ వాగ్దానం ఇచ్చేటప్పుడు అది సుప్రీంకోర్టులో ఉన్నది అని ఆ రోజు గుర్తు రాలేదా బీజేపీ పెద్దలకు? వాళ్ళకి స్టెప్ బై స్టెప్ తీసుకునే కొద్ది నిర్ణయాలు మారుతా ఉన్నాయి. ఇప్పుడు దేశాన్ని కృష్ణమాదిక్ గారు మంచి నాయకుడు కాదు, ఆయన సక్రమంగా పనిచేయట్లేదు అని తెలుసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది. ఆయన కూడా ఉద్యమ కార్యాచరణ. మేము పరిపాలకులం కాదు కదా, నాయకుడిని అనుసరిస్తూ పోయిన వాళ్ళం. అనుసరిస్తూ పోయారు కానీ జాతి కోసం పనిచేయాల. అక్కడికి పోయిన తర్వాత అనుసరించాల్సిందే. జాతి కోసం పనిచేస్తే ఇట్లా ఉండాల్సింది. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆడికి పోతే అనుసరించాల్సిందే. కృష్ణమాదిక్ గారిని అనుసరిస్తేనే అక్కడ ఉంటారు, అంతే. మరి లేకపోతే బయట ఉంటారు. స్వతంత్ర నిర్ణయాలు ఉండవు కదా ఆడ. వ్యక్తిగత నిర్ణయాలకు, వ్యక్తిగత అభిప్రాయానికి అవకాశం ఉండదు కదా. వ్యక్తిగత అని చెప్పింది మాత్రమే వినాల్సింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, 11 ఏళ్ళు కాన్సీరామ్ గారు ప్రయత్నం చేస్తే అధికారం తెచ్చుకున్నారు. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రయత్నం చేసుకొని అధికారంలోకి వచ్చాడు. 11 ఏళ్ళు కేసీఆర్ ప్రయత్నం చేసుకొని అధికారంలోకి వచ్చాడు. వర్గీకరణ ఉద్యమానికి సహకరించని మాదిగ జాతి ఎవరు? మాదిగ నాయకులు ఎవరు? ఎప్పుడు పిలిపించినా లక్షల మంది వచ్చింది కదా. మరి మేము చెప్పడం వల్లనే ఈ వర్గీకరణ ఆగిపోతుందని మీరు ఎట్లా అంటున్నారు? నేను అట్లా వర్గీకరణ కోసం పోరాటం చేసే నాయకుడిని పదే పదే ఎందుకు విమర్శించుకుంటున్నారు? పోరాటం సరైన పంతాలో పోవట్లేదు అని చెప్తున్నాము. సమస్య పరిష్కరించే వ్యక్తుల దగ్గర కనుక సమస్యను కరెక్ట్ ప్రెజెంట్ చేయగలిగితే, ఇప్పుడు పోరాటం సరైన పందాలో పోవటం లేదు, ఆయన వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేయటం లేదు అనుకోండి, ఆయన ద్వారా వర్గీకరణ అయ్యే పరిస్థితులు లేవు. మరి వర్గీకరణ ఏ మార్గంలో అవుతుంది? మీరు ఆ స్థాయిలో పోరాటం చేయక, పోరాటం చేసేటోళ్ళకి సహకరించక ఇంకా వర్గీకరణ సమస్య పరిష్కారం కాదా? ఇక్కడే మాదిగ జాతిని వాడుకుంటున్నారా అందరు కలిసి? ఇక్కడే ఆ మాదిగ జాతిని వాడుకోవడం కానీ తాకట్టు పెట్టడం కానీ జరగద్దు అనేదే కదా నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నడుస్తున్నది అదే ప్రయాణం చేస్తున్నాం కదా. స్పష్టమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనే కదా ఈరోజు కోరుకునేది. మీ ప్రయత్నం చేస్తున్నాం. ఒక నాయకుడికి 30 ఏళ్ళ అవకాశం ఇచ్చి మరో నాయకుడు 3 ఏళ్ళ అవకాశం ఇవ్వకముందే మీలాంటి వాళ్ళు ఇలా ప్రశ్నలు వేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక నాయకుడు 30 ఏళ్ళు ఏ పని చేసినా, అంటే మందకృష్ణ మాదిగ గారి దగ్గర నుంచి జాతిని రక్షించడం కోసం మీ ప్రయత్నం? మా ప్రయత్నం ఉంటుంది ఖచ్చితంగా. అదొకటే కాదు, జాతి ప్రయోజనాల రీత్యా నిర్ణయాలు జరిగే కాడ మేము క్రియాశీలకంగా ఉంటాం. అవసరమైతే వర్గీకరణ చేసుకొని రమ్మనండి, స్వాగతిస్తాం. మేమే స్వాగతిస్తాం. మాకున్న అనుమానాలు ఏమయ్యంటే, వర్గీకరణ సమస్య అనేది పూర్తయితే మీలాంటి నాయకులకో, కృష్ణమాదిగ గారు లాంటి నాయకులకో, బ్రహ్మమాదిగ గారు లాంటి నాయకులకో అసలు ఒక ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఆ సమస్యను అట్టాగే పెడుతున్నారా మీరు? ఇక్కడ మమ్మల్ని ప్రశ్నించే ముందు ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు వర్గీకరణ అంశానికి మేము డెడ్ లైన్ ఏం కాదు, కానీ వర్గీకరణ అంశంలో ఎవరు ప్రయత్నం చేసినా దాని పేటెంట్ మాత్రం కృష్ణమాదిగదే. అవునన్నా కాదన్నా. ఎందుకంటే మొదట ఆ సిద్ధాంతం మీద నిలబడ్డ నాయకుడిగా ఆయన మిగిలిపోతాడు. కానీ ఇక్కడ ఈ 18 ఏళ్ల కాలం, 2004 నుండి ఇప్పటి వరకు సుమారుగా 18 ఏళ్ల కాలం తీసుకుంటే, ఏది కొట్టివేసి ఉషా మెహ్రా కమిషన్ వచ్చి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ కాలం తీసుకుంటే, ఈ కాలంలో జరిగిన ఉద్యమాన్ని విశ్లేషించుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక నేను ఒక సమాధానం చెప్పాను మీకు, వర్గీకరణ ఫలాలు ఇట్లా వచ్చినాయని చెప్తున్నారు, దాంట్లో అబద్ధం ఉన్నదని చెప్తున్నారు. అవునో కాదో సమాజం ముందు మేధావులు విశ్లేషణ చేయాలి. 20 ఏళ్ళుగా మా సమాజంలో ఉన్న మేధావులు కూడా నోరిప్పలేదు దీని మీద. మేధావులు ఇప్పలేదు, ఓ ఉద్యమకారుడే మాట్లాడండి ఇందాక మీరు చెప్పినట్టు. ఓకే, అవును, ఉద్యమకారుడే మాట్లాడండి. కానీ యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్స్, ఉద్యమానికి నాడు అండగా ఉన్న వాళ్ళు, నేడు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు ఈ చర్చను సమాజం ముందుకు తీసుకురావాలి. నాకు డౌట్ ఉంది ఇది ఎట్లా వచ్చింది అంటే, ఈ ఉద్యమాన్ని ప్రశ్నించే కాడ ప్రశ్నించే వ్యక్తులు, వ్యవస్థ ఎక్కడ నిలబడి ఉండలే ఈ జాతి నుండి. ఎందుకు ఉండలేదంటే కారణాలు మీకు తెలుసు. ఓకే, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడికే వస్తుంది. మీరు అందరూ కలిసి అక్కడికే వస్తున్నా. మేమందరం కలిసి అనే బదులు
ఆయన ఇన్నాళ్ళ కాలంలో పరిష్కారాన్ని చూపిస్తే మేమనే వాళ్ళం కనిపించే వాళ్ళం కాదు. ఈ రోజు మా ప్రశ్నలు ఉండేటి ఆయన ద్వారానే పరిష్కారం ఇక్కడ వినండి ఆయన ద్వారా పరిష్కారం కాదు అని తేలిపోయింది కదా. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా నాయకుడిని నమ్మాలి, అనుసరించాలి, ఇది సిద్ధాంతం ఏ ఉద్యమానికైనా ఖచ్చితంగా. కానీ ప్రశ్న కూడా కొద్ది రోజుల తర్వాత అనుసరించిన తర్వాత ప్రశ్న కూడా వస్తుంది. ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకుడికి కూడా ఉంటుంది తప్పకుండా. ఆ ప్రశ్నకు సమాధానం నాయకుడు చెప్పకపోతే తిరుగుబాటు ఉంటుంది ఏ ఉద్యమానికైనా ఏ వ్యవస్థకైనా. ఆ తిరుగుబాటు మరో చోట పురుడు పోసుకుంటుంది. అది ఉప్పెనగా మారచ్చు లేదా నీరు గారిపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు కూడా అవే. ఓకే, మాలో కొన్ని ప్రశ్నలు ఎదురైనప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా ఆ నాయకుడి దగ్గర ఉండే. కానీ అది పట్టించుకోడు. ఎవరి అసహనతను, ఎవరి మనసులో ఉన్న భావాన్ని కూడా ఆయన అంగీకరించాడు కనుక ఆయన నమ్మి గుడ్డిగా పోతే పోవాల్సిందే, లేకపోతే అన్న అది కాదు ఇది అంటే పక్కకు జరగాల్సిందే. అదో కోణం. ఇక్కడ మాదిగలను మేము వాడుకుంటున్నామా, కృష్ణ మాదిగ వాడుకుంటున్నారా అంటే మేము వచ్చింది సంవత్సర కాలం. ఓకే, ఒక ఉద్యమ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మయ్య గారికి మేము వెనుక ఉండి బ్రహ్మయ్య గారితో ప్రయాణం మొదలు పెడుతున్నది ఒక 6 నెలలు సంవత్సర కాలమే. ఈ 30 ఏళ్ల కాలం ఆయన చేతుల్లోనే ఉంది కదా మాదిగల సమస్య. ఆయన ద్వారా కాదని మీరే చెప్తున్నారు కదా. ఉంది కదా. మీ ద్వారా అవుతుందా? మీ ద్వారా అవుతుందా? ఖచ్చితంగా వర్గీకరణకు మించిన ఫలితాలను తీసుకురావచ్చు. వర్గీకరణ కృష్ణమాది గారి ద్వారా కాదు, మీ ద్వారా అవుతుందా? అదే చెప్తున్నాము. వర్గీకరణ అనేది పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉంది కనుక పార్లమెంట్లో గనక ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఉద్యమకారుల్ని పార్లమెంట్లోకి పంపించుంటే, చిన్న ఎగ్జాంపుల్, ఆ ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణ ప్రజలు. ఏదే తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ ఫైనల్ అయిందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా చెప్పబడే కేసీఆర్ గారు ఒక రాజకీయ పోరాటాన్ని కూడా మరోవైపు నడిపించి చట్టసభల్లోకి పోయి చట్టసభల్లో తాను నిరసన తెలుపుతూ తెలంగాణ ప్రాంతం నుండి ఉన్న ప్రజాప్రతినిధులను చట్టసభల్లో తెలంగాణకు అనుకూలంగా అమర్చుకోవడం వల్ల తెలంగాణ కళ సాకారమైంది. అంటే పరిష్కారం ఎక్కడ దొరికింది? ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య ఉన్న చోట పోరాటం జరిగింది, ఆడ పరిష్కారం దొరికింది. కానీ ప్రజలు కోరుకునేది ఎక్కడ చెప్పారు? ఒక్క నిమిషం అండి, ప్రజలు కోరుకునేది ఎక్కడ చెప్పారు? రోడ్డు పైన చెప్పారు. ఇక మాదిగల పోరాటానికి పరిష్కారం ఎక్కడ ఉంది? పార్లమెంట్ లో. కానీ మాదిగలు ఎప్పటికప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఎక్కడ చెప్పారు? రోడ్డు మీద చెప్పారు. వీళ్ళ భావాన్ని రోడ్డు మీద చెప్పినప్పుడు ఇదే మాదిగ జాతి నుండి ఈ ఉద్యమానికి ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉండే, లేకపోతే ఈ సిద్ధాంతంతో అవగాహన నుండి ఎదిగిన రాజకీయ నాయకుడు చట్టసభల్లో లేడు కదా. మాదిగల అంశంలో ఇప్పటికీ మాట్లాడాలన్నా ఒక రెడ్డియో, ఒక బీసీనో, ఒక విలమనో, ఒక నాయుడునో మాట్లాడాలి. కానీ మాదిగలు మాట్లాడుతున్నారా? ఇప్పటికీ మాట్లాడలేదు. అంటే ఈ ఉద్యమం ఎవరిని తయారు చేస్తుంది? ఈ ఉద్యమం ఎవరిని తయారు చేసింది 30 ఏళ్ల కాలంలో? తన జాతి అస్తిత్వానికి సంబంధించిన విషయం, తన జాతి హక్కులకు సంబంధించిన విషయంలో ఒక్క స్పష్టమైన నాయకుడిని రాజకీయాల్లోకి చట్టసభల్లోకి పంపించకపోతే ఈ ఉద్యమం మేము చేస్తాం. మేము కంపల్సరీ ఆ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వర్గీకరణ ఆయన ద్వారా అవ్వదు అంటున్నారు కానీ అవ్వదని బల్లగుద్దు చెప్తున్నారు కానీ మేము సాధిస్తామని అంతే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. సాధిస్తామని చెప్తున్నాం కదా. మేము చెప్తున్నది అదే కదా. సాధించడానికి మార్గాలను ఏర్పాటు చేసుకుంటాం. ఏ చట్టసభల్లో అయితే ఈ సమస్య పరిష్కారం ఆగిందో అక్కడే మేము దీని పరిష్కారాన్ని సుమారు ఎంత అనుకుంటున్నారు మీరు? ఎంత సమయం కావాలనుకుంటున్నారు? 5 ఏళ్ల కాలంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం జరగకపోతే వచ్చే ఎన్నికల నాటికి మాదిగల చుట్టే రాజకీయం నడవాలి, మాదిగల చట్టసభల్లోకి పోవాలి. టీడీపీ మాదిగలను, వైసీపీ మాదిగలను కాదు. మా అవసరం ఉంటే అంటే ఒక 5 ఏళ్లలో వర్గీకరణ సాధిస్తామని ధైర్యంగా చెప్పగలరు. ఖచ్చితంగా. ఏలే 2 పార్లమెంట్ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు చట్టసభల్లో ఉంటే ఈ సమస్యకు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆంధ్ర ప్రాంతం నుండి ఎంత వ్యతిరేకత ఉండే? ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి ఎంత తలనొప్పి ఉండే? తెలంగాణలో నడిపించిన నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా ఒక్కడే ఉన్నాడు కదా. ఆ రోజు ఒక్కడే పోయి తెచ్చుకున్నాడు కదా. సరే, ఆ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉన్నదో లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నదో అది వేరే విషయం. కానీ వర్గీకరణ విషయంలో ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకత లేదు కదా. అందరూ సానుకూలంగా ప్రకటన చేసిన వాళ్ళు. ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మీకు అనుకూలమే. సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల నుంచి మీకు సింపతి ఉంది. అందరూ వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు. మరి 30 ఏళ్ళకి ఎందుకు పరిష్కారం కాలేదు? అవును, నాకు భోజనం పెట్టాలి. ఉన్నంత మంది కుల సంఘాల నాయకులు కూడా ఏ కమ్యూనిటీలో. ఒక్క నిమిషం అండి, నేను మీ ఇంటికి వచ్చాను. ఓకే, నాకు భోజనం పెట్టాలని మీకు ఉంది. కానీ మీ మనసులో ఏమనుకుంటారు? ఇప్పుడు వేస్తే తింటాడో తినడో,
ఇది ఉంటుంది కదా ఒక భావం. అన్న తిందామా ఆకలి అవుతుంది అన్నప్పుడు పెట్టగలుగుతారు. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. అడుగుతున్నారు కదా మీరు. ఎక్కడ అడుగుతున్నాం? అడగాల్సింది ఎక్కడ? రోడ్డు పైన కాదు కదా అడిగేది, శాసనాల దగ్గర కదా అడగాల్సింది. అడగాల్సింది రోడ్ల పైన కాదు, పార్లమెంట్లో అడగాలని తెలుసుకోవడానికి 30 ఏళ్ళ సమయం పట్టింది. నాయకుడికి పట్టవచ్చు. మీకు కూడా 30 ఏళ్ళు పట్టింది కదా, మీకు ఒక 20 ఏళ్ళు పట్టింది కదా. మేము నాయకత్వం చేయలేగా ఆ రోజు. ఏదో ఒక జాతిని తాలూకాకో చేస్తుంటారు కదా. అవును, నాయకుడిని అనుసరిస్తూ నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకే పనిచేస్తాం కదా. ఒక సిద్ధాంతం ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారా, లేకపోతే మీరు ఉద్యమాన్ని చేస్తున్నారు? భాగస్వామ్యం చేస్తున్నాం. ఇప్పుడు ఆలోచనలు భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు. ఇప్పుడు మీరు పనిచేస్తున్న నాయకుడు బ్రహ్మేమాదిక్ గారు కూడా నిన్న మొన్నటి దాకా కృష్ణమాదిక్ గారిని అనుసరించిన నాయకుడే కదా. అవును, అందరం అనుసరించిన. ఏమంత నిజాయితీ నిబద్ధత, ఈయనలో వర్గీకరణ సాధిస్తాడని అంత కమిట్మెంట్ మీకు కనపడింది? దానికి కనబడడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ బ్రహ్మయ్య గారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఉద్యమంలో. ఎందుకుంటుందంటే ఉద్యమ నిర్మాణం జరిగిన గ్రామం నుండి వచ్చి ఈదుముడి నుండి వచ్చి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి సుమారుగా 10-15 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఆ రోజు గ్రామ కమిటీలో ఉన్నవాడే పుట్టుకలో, కానీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి 10-15 ఏళ్ళు ఉన్నాడు. అంటే దాన్ని బట్టి స్పష్టంగా పదవుల పట్ల ఆశ లేదు అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది, అవకాశాలు ఎటు నుండి వచ్చినా మాకు కూడా తెలుసు. ఎటు నుండి వచ్చినా ఏ అవకాశాలు? రాజకీయ అవకాశాలు ఎటు నుండి వచ్చినా బ్రహ్మేమాదిక్ గారికి. అవును, ఏమొచ్చినాయి? వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో టీడీపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. నా నుండి ఏది కావాలనుకున్నా నా నాయకుడు చెప్పేది మాత్రమే నేను చేస్తాను అని ఆ రోజు మాట్లాడిన సందర్భం ఉంది. నేను ఈ ఆంధ్రప్రదేశ్లో దరిదాపుగా విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ప్రకాశం కూడా వచ్చి తిరిగిన సందర్భం నాకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయనతో మాతో ఉండే విధానం తెలుసు, ఆలోచనలు పంచుకునే విధానం తెలుసు. మేము వయసు రీత్యా చిన్నవాళ్ళమైనా, అనుభవం రీత్యా చిన్నవాళ్ళమైనా, మేము చెప్పిన దాన్ని విని దాంట్లో విశ్లేషణ చేసి అది కాకపోతే ఇది, లేకపోతే నీ ఆలోచన బాగున్నదని పేపర్ మీద పెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అక్కడ అది ఉండదు, నువ్వేం చెప్పినా అక్కడ అది ఉండదు. ఒకటి సరే, మా వ్యక్తిత్వాలకు మా వ్యక్తిగత జీవితం కోసం ఈరోజు బ్రహ్మయ్య గారి దగ్గరికి వచ్చి మేము నిలబడ్డది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మా వ్యక్తిగత జీవితాలు నష్టపోయినాయి, దాన్ని ఇక్కడ కవర్ చేసుకోవాలనేది ఏం లేదు. ఆ రోజు అక్కడ పనిచేసినప్పుడు 100 రూపాయలు సంపాదించుకున్న సందర్భం లేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాకేదో సంపద పెరుగుతుంది అనేది కూడా లేదు. మాకు మొదటి నుండి ఈ 20 ఏళ్ల కాలం వృధా అయినా ఏ ఒక్క రోజు బాధపడలేదు. కానీ ప్రధానంగా మా పుట్టుక, మా చిన్నప్పటి నుండి అంబేద్కర్ను చూసుకుంటూ, అంబేద్కర్ స్తూపం చూసుకుంటూ, అంబేద్కర్ మూలాలు చూసుకుంటూ పెరిగిన వాళ్ళం. ఉద్యమంలోకి వచ్చినాక కూడా అదే అంబేద్కర్ వాదాన్ని ముందు పెట్టుకొని పోయిన వాళ్ళం. ఈరోజు ఆ అంబేద్కర్ వ్యతిరేకమైన, ఆయన ఇచ్చిన పిలుపుకు వ్యతిరేకమైన, ఆయన జీవితకాలం మొత్తం పోరాటం చేసిన ఏ సిద్ధాంతం అవుతుందో ఆ సిద్ధాంతానికి సానుకూలంగా ఆ నాయకుడు నిర్ణయం చేయడం అనేది, ఇది మాదిగ జాతిని కాదు, ఒక టోటల్గా ఉన్న 59 కులాలు, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 59 కులాలు ఈయన దగ్గర ఏముంది అదే చెప్తున్నాం కదా. అసలు ఆ కెపాసిటీ ఉందా ఈయనకి? కెపాసిటీ ఆ రోజు కృష్ణమాదికి వచ్చినప్పుడు ఎంత కెపాసిటీతో వచ్చారండి? ఈదుముడికి వచ్చినప్పుడు లక్షల మందిని తీసుకొని వచ్చారా? కృష్ణమాది ఒకడే వచ్చాడుగా. బ్రహ్మయ్య గారిని రేపు సమాజం నమ్మితే బ్రహ్మయ్య గారే ఒక ప్రభంజనం. బ్రహ్మయ్య గారిని సమాజం నమ్మకపోతే సమాజాన్ని నమ్మించే మరో నాయకుడు కూడా రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొంత సమాజం ఆయన నమ్మే దగ్గర ఉంది, నాయకుడుగా ఆయన కనిపిస్తున్నటువంటి సందర్భం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కృష్ణమాదిక్ గారు ఎన్డీఏ కూటమి అంటాం, బ్రహ్మయ్యమాదిక్ గారు వైసీపీకి మద్దతు ఇవ్వటం, ఒక 2 శిఖరాల్లా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసలు ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచింది కదా, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నడిచింది కదా. కృష్ణమాదిక్ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టాడా లేదా? పెట్టాడు. సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న బ్రహ్మయ్యమాదిక్ గారే పెట్టించారు. ఒక్క నిమిషం, అప్పుడు ఆంధ్ర ప్రజలు స్వాగతించారు కదా, స్వాగతించారు కదా. ఇక తెలంగాణ వాళ్ళ నైజం చెప్తాను, నాయకులు ఎట్లున్నా తెలంగాణ బిడ్డల నైజం చెప్తాను.
తెలంగాణ మేము కోరుకున్నది పాలన కోసమే. ఓకే. మా నిధులు నియామకాలు మా జీవన విధానం కోసమే. ఓకే. ఏ ఒక్క ఆంధ్ర ప్రాంత బిడ్డైనా ఈరోజు కోదాడ బార్డర్ దాటి ఇటు వచ్చాడా? తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడే ఉన్నారు. ఆంధ్ర ప్రాంత బిడ్డలను తెలంగాణ ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకునే ఉన్నారు కదా. ఈరోజు తెలంగాణ జాతి గీతానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ను కూడా తెలంగాణ జాతి గీతం రాసిన అందశ్రీ గారే కోరుకున్నారు కదా కిరవాన్ని ఆంధ్ర ప్రాంత. ఓకే. అంటే తెలంగాణ ప్రజల నైజం అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ అంగీకరిస్తారు. మాదిగలమేగా. అక్కడ మమ్మల్ని వేరే పేరుతో పిలవరు కదా. ఓకే. మమ్మల్ని వేరే పేరుతో పిలిచినప్పుడు మేము ఆలోచించుకోవాలా, అంతే కదా. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో వెళ్ళడానికి తెలంగాణలో కార్యాచరణ ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా ఉంది. తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన విధానంలో జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఓకే. దాన్ని ఏ విధంగా అందుకోవాలనే కాడ ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటాం, ఎప్పటికప్పుడు నిర్ణయాలను కూడా మార్చుకుంటాం. మా నిర్ణయాలను కూడా మార్చుకొని రేపు జూలై 7 ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంకి 13లో జరిగే జనజాతరకి తెలంగాణ నుంచి ఎక్కువ మొత్తంలో మాదిగలు పాల్గొంటారా? మాదిగల ప్రదర్శనే ఉంటుంది అంటున్నాం కదా. ఓకే. తెలంగాణ నుండి మాదిగల ప్రదర్శనే ఉంటుంది. తెలంగాణ నుండి మాదిగల ఆటపాటు ఉంటుంది. ఓకే. తెలంగాణ నుండి కవులను రచయితలను రప్పించే ప్రయత్నం చేస్తాము. ఓకే. ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఆయన సొంత జిల్లాలో మళ్ళీ ఒక సభ పెడుతున్నాడు కదా ఎంఆర్పిఎస్ పేరు మీద. ఇక ఆయన ఆలోచించుకోవాలి దాని విషయంలో. ఇప్పుడు ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం అయినది, కానీ ఇది సమాజం ఏ విధంగా అనుకుంటుంది అనేది కూడా మనం నెవరేసుకోవాలి. అంటే మాదిగ జాతి ఉద్యమానికి మాదిగ జాతి పుట్టుకకు మాదిగ జాతి పోరాటాలకు అనుసంధానమైన ప్రాంతాల్లో ఉత్సవాలు జరగాలి. నాయకులు పుట్టిన చోట కాదు ఏ ఉద్యమానికైనా. నేను నాయకుడిగా పుట్టినని ఉద్యమాన్ని మొత్తం నా ఇంట్లో పెట్టుకొని నేనేదో చేస్తా అంటే అది సిద్ధాంతానికి భిన్నంగా నేను పోతున్న తీరు. పోరాటం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా, చాలా పోరాటాలు, ఫలితాలు కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన పోరాటాలలో ఫలితాలు వచ్చినాయి కదా. ఉద్యమం పుట్టింది ఏదుమూడిలో. ఇక ఇప్పుడు ఎక్కడ జరగాలి అనేది ప్రజలు కానీ మీరు కానీ విశ్లేషణ చేసుకోవాలి. మరి ఆయన సొంత జిల్లాలో పెట్టుకుంటున్నాడు, ఆ ప్రశ్న ఆయననే అడగాలి. తప్పకుండా అవకాశం వచ్చిన రోజు ఆయన కూడా అడుగుతాం. అంటే ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను, సైద్ధాంతికంగా ఉంటే పోరాటం జరిగింది, అమరులైంది. భారత మాదిగ ఎక్కడ చచ్చిపోయింది? హైదరాబాద్లో చచ్చిపోయింది కదా. సురేందర్ ఎక్కడ చచ్చిపోయాడు? హైదరాబాద్లో చచ్చిపోయాడు. దామోదర్ ఎక్కడ చచ్చిపోయాడు? హైదరాబాద్లో చచ్చిపోయాడు. మరి ఎక్కడ జరగాలి? వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ కార్యక్రమం ఎక్కడ నిర్వహించుకోవాలి? అసలు ఇది ఆవిర్భావ దినోత్సవం కదా, 13లో జరగాలి కదా. సరే, ఈదుమూడికి బ్రహ్మయ్య మాదిగ గారికి ఈదుమూడికి కృష్ణమాదిగకు మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి అనుకుందాం. కానీ మరో ప్రాంతం కనిపిస్తుంది కదా. వ్యత్యాసాలు ఉన్నంత మాత్రాన పుట్టుకను మర్చిపోతాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో బ్రహ్మయ్య గారు కూడా మీకు ఆడియోస్ వినిపించారు కదా. ఐ హ్యావ్ నో సెంటిమెంట్స్ అంటూ మాట్లాడాడు కదా. సరే, సెంటిమెంట్ లేకపోవచ్చు కానీ సిద్ధాంతం ఉంటుంది కదా. ఊరు పుట్టిన కాడికి ఏ ఊర్లో అయితే పుట్టావో అక్కడికి పోకపోవచ్చు కానీ సిద్ధాంతం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు టోటల్గా అల్టిమేట్గా రేపు జరగబోయే జనజాతర గురించి కానీ మాదిగ సమాజానికి గురించి కానీ బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలకి ఓదేలు గారు ఏం పిలుపునిస్తారు? మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు మాదిగ సమాజానికి 30 ఏళ్ల కాలం మాదిగల శ్రమ శక్తి 2 తరాలు వర్గీకరణ కోసం ఉద్యమాలు నిర్వహించుకుంటూనే నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు పిల్ల తల్లి ముసలి ముదుక అనకుండా పోరాటాల్లో భాగమైపోయినాం. కానీ ఫలితాలు రాలేదు. ఈ పోరాటాలు రాను రాజకీయ పార్టీలకు అనుకూలంగా జరుగుతున్న పోరాటాలే తప్ప మాదిగ జాతి లక్ష్యాన్ని నెరవేర్చడానికి జరుగుతున్న పోరాటాలు కావు అనేది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాకు స్పష్టంగా అర్థమవుతుంది. జాతిలో ఉన్న పెద్దలు మేధావులు ఈ చర్చను చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈదుమూడి కేంద్రంగానే మాదిగలకు ఒక ఆత్మగౌరవ ఎజెండా పుట్టింది కనుక ఆ ఈదుమూడిలో 30 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం కనుక దాన్ని అద్భుతంగా విజయవంతం చేయడానికి మాదిగ కవులు కళాకారులు
డప్పు కళాకారులు, చర్మ వృత్తులు కొనసాగిస్తున్న వాళ్ళు, ఈ ఉద్యమం వల్ల నష్టపోయిన వాళ్ళు, ఈ ఉద్యమానికి బాసటగా ఉన్నవాళ్ళు, ఈ ఉద్యమంలో అమరులైన కుటుంబాలు, ఇవన్నిటిని కూడా ఈ వేదిక మీదకి ప్రత్యేకంగా సగౌరవంగా ఆహ్వానించుకుంటాం. ప్రజలు మోసం వైపు నిలబడతారా, లేదు మన ఉనికిని మన పుట్టుకను మరొకసారి అద్భుతంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చే కాడ ఉంటారా అనేది మాదిగ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా మాదిగ ప్రజలు, అవగాహన ఉన్న మాదిగ బిడ్డలు అందరూ కూడా ఈదుముడికి తరలి రావాల్సిన అవసరం ఉంది. ఈదుముడి అనేది గతంలో 25 వసంతాల సందర్భంగా స్తూప నిర్మాణంలో ఇచ్చిన పిలుపు ఏంటి? 2 ఏళ్లకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర మాదిరిగా ఈ ఈదుముడి గ్రామంలో మాదిగల జాతర నిర్వహిస్తామన్నారు. నాయకులు విస్మరించారు. కానీ ఈరోజు జాతర పేరు మీదనే జరపబోతున్నాం, తిరునాళ్ళ పేరు మీదనే జరపబోతున్నాం. రండి, మాదిగ జాతిని మరొకసారి పురిటి నొప్పులు పుట్టించి మళ్ళీ మాదిగ ఉద్యమాన్ని పుట్టిద్దాం. ఇది ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మిద్దాం. నియంత పోకడలను ఇక మానేద్దాం. నియంత పోకడలకు చర్మగీతం పాడేద్దాం. నాయకుడు విశ్వసనీయత, విశ్వాసంగా మాదిగ ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు కాదు, మాదిగ ప్రజలకే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రాజకీయ పార్టీలకు కాదు, మీకు సమాధానం చెప్పే కాడ, మీకు విశ్వసనీయత ఉండే కాడ నాయకులుగా ముందుకు రాబోతున్నారు కనుక వారిని మరొకసారి ఆశీర్వదించుకుందాం. ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుండి కూడా మాదిగ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళను అందరినీ కూడా పిలుచుకొని ఒక చైతన్యంతో నూతన ప్రజాస్వామిక ఉద్యమ నిర్మాణానికి పునాది నేద్దాం. ఆ పునాదికి మీరు కూడా రాళ్ళుగా మారాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నా మాదిగ జాతికి పిలుపునిస్తున్నాను. తప్పకుండా మీరు వర్గీకరణ కళని త్వరలోనే సాకారం చేసుకోవాలని, మాదిగల యొక్క సంక్షేమం కోసం మరిన్ని అడుగులు ముందుకేయాలని కోరుకుంటూ, ప్రమేయ మాదిగ గారి నాయకత్వంలో మీరు అనుకున్నవన్నీ సాధించాలని మా నిజం మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.